గురుజీ, వరలక్ష్మి వ్రతం యొక్క అసలు ప్రాముఖ్యత ఏమిటి? ఈ వ్రతాన్ని ఎందుకు శ్రావణ మాసంలో చేస్తారు? అంటే మనకి అష్టలక్ష్ములు ఉంటారు. అష్టలక్ష్ముల స్వరూపమే వరలక్ష్మీదేవి. వరలక్ష్మి అని అంటే వరాలు ఇచ్చేటటువంటి మహాలక్ష్మీదేవి. ఈ వరాలు ఇచ్చే మహాలక్ష్మీదేవి ఈ నెలలో ఎందుకు పూజిస్తాం? ఉట్టప్పుడు పూజించకూడదా? లేదు, ఈ వరలక్ష్మీదేవిని ఉట్టి మాసాల్లో ఎందుకు, మిగతా మాసాల్లో మనం ఎందుకు పూజించాం? అప్పుడు మహాలక్ష్మీదేవి అంటాం, ధనలక్ష్మి అంటాం, రకరకాల నామాలతోటి అమ్మవారిని కొలుస్తాం. అయితే ఈ నెలలో ఏంటి అని అంటే శ్రావణ పౌర్ణమి, శ్రవణం నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి. ఈ శ్రవణం నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క వెంకటేశ్వర స్వరూపము, ఆయన యొక్క జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రం. ఆయన నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి వచ్చేటటువంటి మాసము కాబట్టి ఈ మాసం మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టము. అందుకు ఈ మాసం ఎవరైతే మహాలక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారో వారికి వరాలు ఇస్తుంది. అందుకు వరలక్ష్మీదేవిగా ఇక్కడ నామధేయమైంది. అది కాకుండా భవిష్యోత్తర పురాణంలో చెప్తారు, మహాశివుడు పార్వతీదేవికి వ్రతం ఏది చేస్తే ప్రజలకు బాగుంటుంది అని అమ్మవారు అడిగినప్పుడు ఈ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కోసం వరలక్ష్మీదేవి వ్రతం అనేటటువంటిది ఒకటి ఉంది, అది ఆచరిస్తే బాగుంటుందని. అందుకు పరమశివుడు నోటి నుంచి వచ్చినటువంటి పేరు వరలక్ష్మీదేవి. కాబట్టి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవిగా అష్టలక్ష్మీదేవులు కూడా మన ఇంట్లో కొలువై ఉంటారు.